తిరుమల శ్రీవారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఆ దేవదేవుని దర్శనం నా కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆ దేవదేవుని సన్నిధిలో ఈరోజు రాష్ట్రం అంతా బాగుపడాలి. ఎస్పెషల్లీ ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థించాం. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి కూడా తోడ్పడుతున్న పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యంగా మోడీ గారికి అందరికీ కూడా స్వామి దగ్గర వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూనే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు వాళ్ళ భద్రతే మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న కూడా అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈరోజు మేము అందరూ కూడా చూసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి